ఎప్పటి నుంచినో అనుకుంటూ ఉన్నాను. మీతో కూడా చాలా వ్లాగ్స్‌లో షేర్ చేశాను. అదేంటి అంటే డీమార్ట్‌కి వెళ్ళాలి, వెళ్ళాలని చాలా వ్లాగ్స్‌లో షేర్ చేశాను కదా! సో, ఎందుకు ఇంత పోస్ట్‌పోన్ చేశాను అనేది వ్లాగ్‌లో అయితే కంటిన్యూ చేస్తాను. సో, హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటూ ఉన్నాను. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో, ఫైనల్‌గా ఇప్పుడు మేము డీమార్ట్‌కి ఎందుకు వెళ్తూ ఉన్నాము, ఎందుకు ఇన్ని రోజులు నేను పోస్ట్‌పోన్ చేశాను డీమార్ట్‌కి వెళ్ళకుండా అనేది చెప్తాను. సో, మేము ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాము. సో, హౌస్ షిఫ్టింగ్ కోసం నేను డిలే చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా ఆ హడావిడిలో పెట్టి అవి అన్నీ సర్దుకొని, సో, అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి తీసుకురావాలి అంటే కొంచెం అది కూడా లగేజ్ ఎక్కువ అవుతుంది కదా! సో, నాకు అన్నీ అయిపోయాయన్నమాట. సో, డీమార్ట్‌కెళ్తే ఇంకా మామూలుగా తక్కువైతే తీసుకోము. ఎక్కువగానే తీసుకుంటాం కదా! ఎక్కువ క్వాంటిటీగా. సో, అందుకోసం అవి మరీ బరువు అవుతాయని చెప్పేసి నియర్ బై సూపర్ మార్కెట్‌లోనే తీసుకుంటూ ఉన్నా అనమాట. మాకు ఏం కావాలి అన్నది. సో, అందుకోసం పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉన్నా అనమాట. హౌస్ షిఫ్టింగ్ కోసం మేము పోస్ట్‌పోన్ చేసాం అనమాట డీమార్ట్‌కి. సో, ఫైనల్‌గా హౌస్ షిఫ్టింగ్ అంతా అయిపోయాక సో, ఒక ప్రాపర్‌గా మేము సెట్ అయ్యాము అన్నాక ఇంకా డీమార్ట్‌కి అయితే వచ్చా అనమాట. సో, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంకా డీమార్ట్‌కెళ్ళామంటే ఇంకా మామూలుగా కొనం గదా! అది ఎవరైనా అంతే. సో, ఇక్కడ నేను ప్రతి ఒక్కటి తీసుకుంటూ అలా చూస్తూ వెళ్ళా అనమాట. ఇంకా ఆర్వీని ట్రాలీలో వేస్తే ఫుల్ హ్యాపీ, ఖుషీగా సో, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి లాక్కుంటూ ఉందనమాట దగ్గరికెళ్ళాము అంటే. సో, అలా ట్రాలీలో కూర్చోబెట్టేసుకొని మాకు కావాల్సినవన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాము. గ్రాసరీ షాపింగ్‌కి వెళ్ళాం కదా! సో, ప్రాపర్‌గా మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్నీ అయిపోయాయి అని. సో, ఆడవాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఈ బిల్ ఇంతే అవుతుంది అని చెప్పి. మీరు కూడా ఇలా ఎక్స్‌పెక్ట్ చేసుకుంటారా? సో, అలా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళా అనమాట. డెఫినెట్‌లీ ఇంకా నేను ఇంత అవుతుంది అని అయితే చెప్పేస్తా అనమాట మా హస్బెండ్‌కి. సో, ఒక ఐడియా ఉంటుంది. సో, బిల్ కంపల్సరీ ఇంత అవుతుంది అని చెప్పి. సో, అంతనే అయింది. సో, అంతకంటే 2000 ఎక్కువే అయిందనమాట. సో, ఎంత అయింది ఏంటి అని మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేసేసేయండి. సో, నేను లాస్ట్‌లో ఎంత అయింది ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ ఆర్వీని చూసారా అస్సలకి ఇంకా ఫుల్ అది ఇది అని పీకుతా ఉంటే లాగుతూ ఉంటే ఇంగ లాస్ట్‌కి ఇంకా చాకోపై తీసుకొని ఆ చాకోపైలో ఒక బాక్స్‌లో ఒకటి తీసేసి ఇచ్చామనమాట. ఇంక అది ఫుల్లుగా ఇంక మేము చూడలేదు. మేము తీసుకునే హడావిడిలో ఉన్నాము. అదేమో బాగా నలిపేసి, పిప్పి చేసి పెట్టేసిందనమాట. మొత్తం అంతా పూసేసుకొని. సో, ఇంక అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ లేండి. ఇంక లాస్ట్‌లో చూసాం మేము పాపని. అంటే ట్రాలీలో కూర్చోబెట్టేసి ఇచ్చాం కదా! తినుకుంటే ఉందిలే అనుకున్నాము. మళ్ళీ నవ్వుకున్నా అనమాట. ఇక్కడ చూసారా 2 ట్రాలీలు ఫుల్ అయిపోయాయి. సో, అంతగా కొన్నా అనమాట. ఇన్ని గ్రాసరీ షాపింగ్ మాత్రమే చేశాము. సో, అంటే మెయిన్ బకెట్స్ ఇవి కావాలంటే అవి కూడా తీసుకున్నాంలెండి. సో, ఆ గ్రాసరీస్ కాక అవొక బిల్లు. సో, మెయిన్ అంతా డ్రై ఫ్రూట్స్‌కే ఎక్కువయిందనమాట కాస్ట్. సో, ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడికి మేము ఓన్లీ గ్రాసరీస్ మాత్రమే చూసాం. సో, నెక్స్ట్ క్లాత్స్ కానీ ఇంట్లోకి గిన్నెలు ఇవన్నీ ఏం చూడలేదు కావాల్సినవి. సో, ఫైనల్‌గా మేమైతే షాపింగ్ చేసేసుకొని బయటకొచ్చాము. ఇక్కడ డామినోస్ అంటే పిజ్జా కూడా పెట్టారనమాట. డీమార్ట్ పిజ్జా. సో, ఫైనల్‌గా మేమైతే ఇవి ఫుల్ చేసేసాం అనమాట 2 ట్రాలీలు. ఇన్ని రోజుల తర్వాత డీమార్ట్‌కెళ్ళినా మా ఆయన నాకు ఇచ్చిన టైం ఎంతో తెలుసా? జస్ట్ 1½ అవర్ ఇచ్చారనమాట. ఈ 1½ అవర్‌లోనే నీకేం కావాలో అది తీసుకో అని చెప్పారు. అది ఎందుకంటే మా ఆయనకి వర్కింగ్ డే. సో, కానీ ఇంట్లో ఇంకా అన్నీ అయిపోయాయి. కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంకా లేదు అంటే నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళాల్సొస్తుంది. సో, అందుకోసం ఈ 1½ అవర్‌లోనే నేను చక తీసేసుకున్నా అనమాట. సో, తీసేసుకొని ఇంకా బయలుదేరాము. సో, ఇవన్నీ ఇంకా బకెట్స్ ఎలాగో తీసుకున్నాం కదా! దాంట్లోకి పేర్చుకుంటూ ఉన్నా అనమాట. ఇక్కడ డీమార్ట్‌లో పిజ్జా పెట్టారండి కొత్తగా. సో, రూ. 100 అంట. సో, అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ టైం వెళ్ళాం కానీ. సో, ఆ టైం కూడా లేదనమాట. జస్ట్ పాప్‌కార్న్ తీసుకొని వెళ్ళాలి. ఏం కావాలి చెప్పు? నేను వెళ్ళాలంట. ఏం కావాలి నాన్న? ఏం కావాలి? ఏం కావాలా? ఏం కావాలి చెప్పు? పద. ఏం కావాలా? ఆ బాక్స్లో పాప్కార్న్ పెట్టింది చూసింది. అవి కావాలంట ఇప్పుడు ఆర్వీకి. డీమార్ట్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాము. సో, దాంట్లో పెట్టాను కదా దావి కావాలంట. అవే
ఎక్కువ తినకూడదు నాన్న ఇవి. దానికోసం చూడండి పిలిచి చూపిస్తా ఉంది. ముక్కులు ఎక్క చాలేనదా ఫైనల్గా తీసుకున్న వచ్చి ఇవండి ఇంటికి వచ్చేసాము. సో ఈ 3 బకెట్స్ ఇంకా ఇవన్నీ చూసారా తీసుకున్న ఇవే అనిపిస్తుంది కానీ బిల్లు మాత్రం బీభత్సంగా అయింది. సో అంటే డ్రై ఫ్రూట్స్కి మఖనాకే ఎక్కువ అనమాట. సో నేను పౌడర్స్ అన్నీ ఎక్కువ పెడుతూ ఉన్నాను అనమాట ఆర్వీకి. సో మఖనా డైలీ పెడుతూ ఉన్నాను. సో డ్రై ఫ్రూట్స్ పౌడరు, సో ఇవి ఓట్స్ పౌడరు అన్నట్టు పెడుతూ ఉన్నాను అనమాట. సో వీటి కాస్ట్ ఎక్కువ అయింది. సో దాదాపు ఒక 10,000 అయితే బిల్ చేశాను. 8,000 అని చెప్పాను కానీ 8 to 10,000. సో 10,000 అయితే అయిపోయింది. ఇక్కడ ఆర్వి పాపకి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కొంచెం అటుకులు, బాదాము అంతా వేసేసి పౌడర్ చేసి పెడతాను అనమాట. పాలకి వేసి కలిపి పెడతాను. సో నేను బయట నుంచి ఏవి యూజ్ చేయట్లేదు అనమాట పౌడర్స్. సో ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి వాడుతూ ఉన్నా అనమాట. అవి అయితే బాగా తింటుందండి. సో ఏదో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అలా పెడుతూ ఉన్నా అనమాట. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ డే ఇది. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళేసి వచ్చాను అనమాట డిమార్ట్కి. ఇంకా తర్వాత గ్రాసరీస్ అన్నీ సర్దుకొని ఇంకా నేను పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా అన్నీ అయిపోయాయి అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నా అండి. ఇంకా లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో అది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.